ఇగో గాయస్, దుబాయ్ లో చేంజ్ అయిపోయింది వెదర్ వచ్చేసి. మొన్నటి దాకా అయితే ఫుల్ ఎండలు వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి గాయస్, చేంజ్ అయిపోయింది. ఫుల్ వెదర్ గిదర్ మొత్తం క్లైమేట్ చూడండి గాయస్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి బస్ స్టేషన్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం దుబాయ్ లో బస్ స్టేషన్ లో అయితే ఉన్నాం. చూసారు కదా, ఫుల్ ఏసీ అయితే పెట్టేశారు. ప్రైవేట్ జెట్. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆర్ రోజు అయితే ఎండ మామూలుగా ఉండేది కాదు దుబాయ్లో. ఈ రోజు చూడండి ఎంత చల్లగా వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. చూసారు కదా, ఆల్రెడీ మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు. వెదర్ చూడండి. నాకు తెలిసి ఇంకా వర్షాలు స్టార్టెడ్ అయ్యేటట్టుండి. మన దగ్గర అయితే ఆల్రెడీ పడతాయి, ఇక్కడ అదేం లేదు. చూడండి వెదర్ ఎంత చేంజ్ అయిపోయిందో. రోజు ఎండలు మండిపోతాయి, అసలు బయటికి రావాలంటేనే భయం పుట్టేది. అసలు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. బయటకు వస్తే నేను చాలా రోజులు దగ్గర దగ్గరగా 3-4 రోజులు అయిపోయింది బ్లాగ్ అయితే పెట్టేసి. ఇప్పుడు ఈ రోజు బాగా చల్లగా ఉందని బయటకు వచ్చాను. రోజు బ్లాగ్లు ఎందుకు పెట్టట్లేదు అంటే ఈ ఇంత బాగా వేడికే పెట్టట్లేదు. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. ప్రైవేట్ జెట్. ఒక్కసారిగా ఈ వ్యూ చూసేతలకి మన ఊళ్ళో క్రికెట్ ఆడుకునేటప్పుడు ఎలా ఉండిద్ది వ్యూ సాయంత్రం పూట, అంత ఆ మూమెంట్ లోకి అయితే వెళ్ళిపోతాం. వ్యూ చూడగానే అంత బాగుంది. రోజు ఇలా అయితే ఉండదు, రోజు ఇలా ఉంటే బాగుండేది. ఇన్ని రోజులు పెట్టి ఎండ మరీ దారుణంలో కూడా మరీ దారుణం. ఫస్ట్ దుబాయ్ మీద పడి వేరే దేశాల మీద పడతాయి అన్నట్టుగా ఉండేది ఎండ. ఇప్పుడు ఈరోజు ఫుల్ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోతే బాగుంది. అందుకని ఈరోజు బ్లాగ్ తీయాలని ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసింది బాగా. అందుకని వచ్చేసాను, బయటకు వచ్చి అయితే మీకు చూపిద్దామని, ఈ చిన్న మూమెంట్ మీకు చూపిద్దామని బ్లాగ్ చేస్తున్నాను. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న లైవ్ అయితే పెట్టేశాను. లైవ్ అయితే పెట్టేసేళ్ళకి అప్లోడ్ చేశాను. నాకు తెలియకుండా నేను 1 అవర్ మాట్లాడాను. అసలు మామూలుగా అయితే అసలు నేను మాట్లాడను. నాకు 1 అవర్ అయితే కంటిన్యూగా మాట్లాడేసి అది పెట్టేశాను, పోస్ట్లో పెట్టేశాను, అప్లోడ్ చేసాను. ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు అలా. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైంలోనే పెట్టేశాను అటెండ్ చేసేసి. క్లైమేట్ చూడండి గైస్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి బస్ స్టేషన్. చూడండి గైస్, వ్యూ గైస్. బస్ స్టేషన్ ఇది చూడండి ఎలా ఉంది. ఇక్కడ అంతా ఏసీయే. హలో గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం దుబాయ్ లో బస్ స్టేషన్ లో అయితే ఉన్నాం. చూసారు కదా, ఫుల్ ఏసీ అయితే పెట్టేశారు. చిన్నదే బస్ స్టేషన్. 1, 2 గట్టిగా 4-5 సీట్లు అయితే ఉండే ఇక్కడ. దీంట్లో ఇక్కడ నుంచి ఎక్కడ దాకా చిన్న చిన్న ప్లేస్లే. ఇక్కడికి వచ్చి ఆగేసేస్తే ఆటోమేటిక్ గా బస్సులు వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ప్రజెంట్ మనం ఇక్కడ కూర్చుంటే ఆటోమేటిక్ గా బస్సులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏసీ, ఫుల్ ఏసీ అయితే వేసేసారు ఇక్కడ. చూడండి గైస్, చూసారు కదా గైస్ ఎంత సింపుల్ గా ఉందో బస్ స్టాండ్. చిన్నగా బయటకి అయితే వెళ్దాము. చాలా సేపు మేము అయిపోమని ఇది డోర్ వేసేసరికి. ఇక్కడ మెయిన్ సిటీలో మనలాగా పెద్ద పెద్ద బస్సులు, చాలా బస్సులు కానీ పెద్ద పెద్ద ప్యాసింజర్లు కానీ ఎవ్వరు ఉండరు. అలాంటివి 2 చిన్న చిన్నవి ఉంటాయి. దాంట్లో 4-7 సీట్లు దాకా ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్గా బస్సులు వచ్చేస్తాయి. బస్సులు రాగానే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మంది పెద్ద పెద్దగా హడావిడి అదే ఉండదు, సింపుల్లో ఉండిద్ది ఇక్కడైతే. చూసారు కదా, ఇది నేను లొకేషన్ వచ్చేసి అవి బస్ స్టేషన్ చిన్న చిన్నవి. ఎంత సింపుల్గా ఉంటాయి అంటే అవిగో. అసలు రద్దీగా కానీ చాలా మంది రావటం కానీ ఎవ్వరు ఉండరు. ఉంటే మహా అయితే బొక్కల్లో 2 ఉంటారు అంతే. అంతకు మించి కూడా ఉండరు ఎక్కువ. అందరు ఎక్కువ మెట్రోల్లో లేకపోతే కారుల్లో అయితే వెళ్ళిపోతారు.
ఎవరో ఇద్దరు ముగ్గురు అయితే ఈ బస్సుల్లో ఎక్కువ తిరుగుతారు, కానీ చాలా సింపుల్ గా, చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటాయి అవి. ఇక చూసారు కదా, ఇది డైలీ నేను వెళ్ళే వాకింగ్ ప్లేస్ వచ్చేసి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నా రూమ్ కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను మా ఆఫీస్కి వెళ్ళి తినేసి ఇంకా వెళ్తున్నాను చిన్నగా నా రూమ్ కి అయితే. ఇటు స్ట్రైట్కి వెళ్ళి ఇటు రైట్ తీసుకుంటే నా రూమ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను అటే వెళ్తున్నాను. అదిగో అదంతా బీచే, పక్కన నేను ఉండే ప్లేస్ మొత్తం బీచే. కాకపోతే చూడండి, ప్రజెంట్ లొకేషన్ చేంజ్ అయితే అటు ఎవరిని పంపించట్లేదు. ఇగో గాయస్, దుబాయ్ లో చేంజ్ అయిపోయింది వెదర్ వచ్చేసి. మొన్నటి దాకా అయితే ఫుల్ ఎండలు వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి గాయస్, చేంజ్ అయిపోయింది ఫుల్ వెదర్ గిదర్ మొత్తం. ఇప్పుడు దాకా ఎండలు కాసి కాసి దుబాయ్ మొత్తం వేడెక్కిపోయింది. ఈ చిన్న మూమెంట్ లో ఒక్క వర్షం పడితే మొత్తం కూల్ అయితే అయిపోయింది. ఆ మబ్బులు కూడా బాగా కమ్మేసినాయి. ఈ చిన్న మూమెంట్ లో పడితే మళ్ళీ కూల్ అయిపోయింది మొత్తం దుబాయ్ మొత్తం. చూడండి గాయస్, ఈవినింగ్ టైంలో ఇంత చల్లగా ఉన్నా బన్నీ కూడా తడిసిపోయింది. మొన్న నేను లైవ్ అయితే పెట్టాను కదా, అది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి లైవ్లు అయితే నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ నుంచి డైలీ లైవ్లు కూడా పెడతాను, ఇలా వ్లాగులు కూడా చేస్తూ ఉంటాను మీకు నచ్చేదాకా. చలో గైస్, చాలా సేపు అయితే అయిపోయింది. బయటకు వచ్చేసి మనం ఇప్పుడు ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రావడం వల్ల నా రూమ్ అయితే వచ్చేసింది. రూమ్కి అయితే వెళ్ళిపోయి ఎండ్ చేసేద్దాం. ఫైనల్లీ వచ్చేసాము ఇంకా రూమ్కి అయితే. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఈరోజు పొద్దున మధ్యాహ్నం బయటికి వెళ్ళి చూస్తే మొత్తం ఫుల్ ఎండ, అసలు బయటికి వెళ్ళలేకపోయాం. ఇప్పుడు సాయంత్రం పూట వారు సరదాగా వెళ్ళి చూడంగానే మొత్తం ముబ్బులు పట్టేసి అసలు చాలా బాగుంది క్లైమేట్. నేను చాలాసేపు అయితే కూర్చున్నాను బయట అయితే. ఈరోజు అంత బాగుంది ఈరోజు క్లైమేట్ వచ్చేసరికి. ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఖచ్చితంగా వర్షాలు అయితే పడతాయి. వర్షాలు పడినప్పుడు దుబాయ్ వేరే లెవెల్లో ఉండిద్ది, అసలు మామూలుగా ఉండదు. అవి కూడా వ్లాగులు అయితే తీస్తాను. నేను చాలా వెయిటింగ్. అప్పుడు ఆ వెదర్ రంగంలో చాలా బాగుండేది. ఈ ఎండలు మొత్తం పోయిన తర్వాత ఆ వెదర్ వచ్చేసింది, అప్పుడు బాగుండిద్ది. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేసేద్దాం. రేపు కలుద్దాం. ఉంటా, బాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తున్నందుకు. ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ ఆల్. రేపు కలుద్దాం. ప్రైవేట్ జెట్.